గతమెంతో ఘనం, విప్లవాల పిడికిలి. కానీ ఇప్పుడెందుకు అలికిడి లేకుండా పోతోంది? దేశంలో కార్మికుల సంక్షేమం, సోషలిస్టు రాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రజా సమస్యలపై సమర శంఖాన్ని పూరించిన ఎర్రసంద్రం ఇప్పుడెందుకు ఎండిపోతోంది అన్న ప్రశ్నలు సిపిఐ 100 వసంతాల సందర్భంగా పుట్టుకొస్తున్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాలను పూర్తి చేసుకుంది. ఒకప్పుడు దేశంలో అతిపెద్ద 4వ జాతీయ పార్టీగా సిపిఐ ఓ వెలుగు వెలిగింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కమ్యూనిస్టులు ప్రస్తుతం ఉనికిపాట్లు పడుతున్నారు. కార్మిక పోరాటాలు, ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించిన కమ్యూనిస్టులు ఎన్నికల రాజకీయాల్లో మాత్రం ఎప్పుడూ వెనకే. సిద్ధాంతాలు, రాద్ధాంతాలు తప్ప కమ్యూనిజంతో ఉపయోగం లేదని ప్రజలు అనుకుంటున్నారా? అందుకే ఎర్రసంద్రం ఎండిపోతోందా? తెలుగు రాష్ట్రాల్లో సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నల్లగొండలో 25,000 మందితో భారీ ర్యాలీ జరిగింది. ఎన్జీ కళాశాల మైదానంలో శతాబ్ది ఉత్సవాల ప్రారంభ సభను సిపిఐ నిర్వహించింది. పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనుంది. ముగింపు ఉత్సవాల్లో భాగంగా 2025 డిసెంబర్ 26న ఖమ్మంలో సుమారు 2 లక్షల మందితో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ కి దాని సిద్ధాంతం ఏంటి, మన సిద్ధాంతం ఏంటి? బీజేపీ వారిదేమో మతం, కాంగ్రెస్ వారిదేమో తాతాలు, బిర్లాలు, మఫత్ల సింగాలియాలు, లేకపోతే ఇప్పుడు అంబానీలు, అదానీలు పేర్లు అప్పుడప్పుడు ఘర్షణలు పడతా ఉంటారు. కాంగ్రెస్ అదాని నీ మనిషి నా మనిషి అని. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ సిద్ధాంతం పేదవాళ్ళ సిద్ధాంతం కాదు. కమ్యూనిస్టులుగా మనం ఏం చెప్తామంటే, మా పార్టీ పుట్టింది పేదవాడి కోసం, మా పార్టీ పుట్టింది కార్మికుడి కోసం, మీరు ఎవరి కోసం పుట్టారని అడిగితే వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తారు. పేదల కోసం పుట్టామని చెప్పినటువంటి పార్టీ ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ మినహా మరే పార్టీ ఈ దేశంలో లేదు. భారతదేశ చరిత్ర, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర, ఈ రెండు పెనవేసుకుపోయినటువంటి చరిత్ర ఇది. కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా భారతదేశ చరిత్ర ఉంటుందా? ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లాలో సిపిఐ 100 వసంతాల ఉత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమైతే ఏపీలో కూడా 26 జిల్లాల్లో ఎర్రజెండా కవాతు ఘనంగా నిర్వహించారు. అంటే అవాళ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న 3 రాజకీయ పార్టీలు సిపిఐ, కాంగ్రెస్, అదేవిధంగా ముస్లిం లీగ్ జెండాలు ఎగురవేశారు. అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాట కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్ర మహాసభ, ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో 4,000 మంది రక్తతర్పణం గావించి 10 లక్షల ఎకరాల భూములు పంపిణీ చేశారు. వేలాది గ్రామాలు విముక్తం చేశారు. నిజాం నవాబు నుండి తెలంగాణను విముక్తి చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్తంగా భూ సంస్కరణ చట్టం అమల్లోకి వచ్చిందంటే కూడా దానికి ప్రధానమైన కారణం భారత కమ్యూనిస్ట్ పార్టీ నడిపిన పోరాటాలే. 26 జిల్లాల్లో కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఇవాళ వామపక్ష భావజాలాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేపట్టాం. కమ్యూనిస్టుల చరిత్ర లేనిదే భారతదేశ చరిత్ర లేదన్నది సిపిఐ నేతల మాట. వాస్తవమే. గతమెంతో ఘనకీర్తి, వర్తమానం చూస్తే మాత్రం అపకీర్తి అన్నట్టుగా మారింది. 1940లో ఎంతో స్పష్టతతో పుట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ 2024 వచ్చేసరికి సందిగ్ధంలో పడింది. పిడికిలి బిగించి ఎన్నో ఉద్యమాలు చేసిన ఎర్రజెండా ఇప్పుడెందుకో వెలవెలబోతోంది. కారణం, కమ్యూనిస్టు సిద్ధాంతాలు గొప్పవే కానీ ఆచరణలోనే అమలు కావడం లేదు. అందుకే ఒకానొక సమయంలో భారత అగ్రపార్టీలకు ప్రత్యామ్నాయంగా వెలిగిన పార్టీ ఇప్పుడు ఉనికిపాట్లు పడుతోంది. కార్మికుల సంక్షేమం, సోషలిస్టు రాజ్య స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే దేశంలో బ్రిటిష్ బానిస సంఖ్యలకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు ఉద్యమిస్తోన్న సమయం అది. అప్పటికే దేశంలో కమ్యూనిజం భావాలు కలిగిన ప్రత్యేక గ్రూపులు స్వాతంత్ర సమరంలో పాల్గొంటున్నాయి. కలకత్తా, బొంబాయి, మద్రాస్, లాహోర్ లాంటి చోట్ల ఎవరికి వారుగా వారి తరహాలో కమ్యూనిస్టు గ్రూపులుగా పనిచేస్తున్నారు. ఆ సమయంలో కమ్యూనిస్టు గ్రూపులన్నింటితోనూ 1925 డిసెంబర్ 26 నుంచి 28 వరకు కాన్పూర్లో 300 మందికి పైగా ప్రతినిధులతో సభ జరిగింది. అందులో ఎస్పీ ఘాటే, కృష్ణస్వామి అయ్యర్, జోత్కర్,
జానకి ప్రసాద్, ముజఫర్ అహ్మద్, ఆర్ఎస్ నింబకర్, అబ్దుల్ మజీద్, సయ్యద్ హసన్, సింగారవేలు చెట్టియార్ లాంటి కమ్యూనిస్టు అభ్యుదయ భావాలు కలిగిన నేతలు పాల్గొన్నారు. దేశంలో ఉన్న కమ్యూనిస్టు బృందాలు కలిపి ఈ సభలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటును అధికారికంగా ప్రకటించారు. స్వాతంత్రానంతరం దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది సిపిఐ. సోషలిజాన్ని దేశానికి పరిచయం చేసింది. కార్మిక, కర్షక, విద్యార్థి, అభ్యుదయ రచయితలు, ప్రజానాట్య మండలి, మహిళా సంఘాలకు అంకురార్పణ చేసింది. భూస్వామ్య వ్యవస్థ రద్దు, భూసంస్కరణ ఆవశ్యకతపై ఉద్యమాలు చేపట్టింది. సంస్థానాల విలీనంలో కూడా ప్రధాన పోరాట పాత్ర కమ్యూనిస్టు పార్టీది. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటాన్ని చేపట్టింది. 8 గంటల పని, న్యాయబద్ధమైన వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం పోరాటాలు చేసింది. అంతేకాదు ఎన్నికల్లో కూడా సిపిఐ కొన్నిసార్లు 3వ స్థానంలోనూ, కొన్నిసార్లు 4వ అతిపెద్ద రాజకీయ పార్టీగాను నిలిచింది. 1952 పార్లమెంట్ ఎన్నికల్లో 49 స్థానాల్లో పోటీ చేసిన సిపిఐ 16 చోట్ల విజయం సాధించింది. భువనగిరి పార్లమెంట్ నుంచి రావి నారాయణ రెడ్డి తొలి ప్రధానమంత్రి నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచారు. తర్వాత 1957 ఎన్నికల్లో 27 స్థానాలు, 1962లో 29 స్థానాలు, 1967లో 23 స్థానాలు, 1971లో 23 లోక్సభ స్థానాల్ని దక్కించుకుంది. దేశానికి కమ్యూనిజాన్ని పరిచయం చేసిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 2 దశాబ్దాల్లోనే సిద్ధాంత విభేదాలతో 1964లో 2గా చీలిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ గా ఆ పార్టీ 2 ముక్కలైంది. క్రమేణా సిపిఐ 15 పార్టీలుగా చీలిపోయింది. అప్పటి నుంచే సిపిఐ ప్రభావం తగ్గడం ప్రారంభమైంది. 1977లో 7 స్థానాల్ని గెలుచుకున్న ఆ పార్టీ క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోసాగింది. ఈ ధోరణి 2004 వరకు కొనసాగింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం పడిపోవడంతో పార్లమెంట్లో వారి ప్రాతినిధ్యం కూడా తగ్గిపోయింది. కేరళలో ఇప్పటికీ సిపిఎం నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వం కొనసాగుతోంది, కానీ అక్కడ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. గత ఎన్నికల్లో కూడా ఒకే ఒక్క పార్లమెంట్ సీటు గెలుచుకుంది. అక్కడ సిపిఎం ఓట్ల శాతం 25.82 ఉండగా ఆ పార్టీకి 6.14% ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో 32% ఓట్లు సాధించిన వామపక్షాలు ఒక్క పార్లమెంట్ సీటు మాత్రమే గెలుచుకోగలిగాయి. పశ్చిమ బెంగాల్, త్రిపురలో అయితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలకు 6% ఓట్లుంటే 2024 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలనే దక్కించుకోగలిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా జాతీయ స్థాయి ఒరవడే కొనసాగింది. 70వ దశకం వరకు ఇక్కడ సిపిఐ బలంగానే ఉంది. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలకే పరిమితమైంది. 1985 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టి 11 స్థానాల్లో గెలుపొందింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 6 స్థానాలు, 2009లో మహాకూటమిలో భాగమై 4 స్థానాల్ని గెలుచుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో 1 స్థానాన్ని గెలవగా ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ ఫిరాయించారు. తాజాగా 2023 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలుపొందారు. సిద్ధాంతాల్లో కూరుకుపోవడం, సమాజ పరిణామ క్రమంతో మారకపోవడం లాంటి కారణాలతో సిపిఐ సహా అనేక కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయి. అయితే ఇప్పుడు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్టుల పునరేకీకరణకు సిపిఐ పిలుపునిచ్చింది. కమ్యూనిజం విఫలం కావడానికి ప్రధాన కారణం దాని మూల సిద్ధాంతం మానవ సహజ స్వభావానికి విరుద్ధంగా ఉండడమే అంటారు కొందరు విశ్లేషకులు. తాము నమ్మిన సిద్ధాంతాలతో కమ్యూనిస్టులు ఎన్నడూ రాజీ పడలేదు. స్వాతంత్ర్యం కోసం పోరాటంలో అగ్రభాగాన నిలిచింది నిజమే, జైళ్లలో గడిపింది నిజమే, తూటాలను సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడింది నిజమే. కానీ 100 ఏళ్ల వారసత్వాన్ని కాపాడుకోవడం, దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు ఆ పార్టీ ముందున్న అసలు సిసలైన సవాల్. అందులో భాగంగానే పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగుపెట్టడంతో ఏడాది పొడవునా శతాబ్ది ఉత్సవాలు జరపాలని నిర్ణయించింది. 100 ఏళ్ల ఉద్యమ చరిత్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు.